థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్నప్పుడు ఎంత ఏజ్లో వచ్చారు ఇండస్ట్రీలోకి ఫస్ట్? ఐ థింక్ 4 అనుకుంటా. ఫస్ట్ మూవీనే గంగోత్రి. గంగోత్రి అండ్ ఒక పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అది అంటే డెస్టినీ అంటారు కదా. అంటే ఆబ్వియస్లీ 4 years ఏజ్లో ఎవరు కూడా అంత ప్లాన్ వేసుకోరు కదా, ఈ సినిమా చేయాలి ఇలా చేయాలి అలా ఏం లేదు. జస్ట్ ఎక్కడో చూసారు నన్ను రాఘవేంద్రరావు గారు. నేను ఆయన గురూజీ అని పిలుస్తాను ఈ రోజుకి కూడా. ఓకే. చూసి తిని చెయ్యాలి, తిని యాక్ట్ చెయ్యాలి అని ఆయనే అన్నారు. అండ్ అంత పెద్ద ఆయన అన్న తర్వాత దర్ ఇస్ నో సెకండ్ థాట్ కదా. ఇక్కడ మా పేరెంట్స్ కూడా ఓకే అంత పెద్ద ఆయన అన్నప్పుడు ట్రై చేద్దామన్న ఆ ట్రై చేద్దామన్న కోరికలోనే గంగోత్రి చేసాము. అండ్ దాని తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఒక ఫ్లోలో అనమాట. వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని మంచి ప్రాజెక్ట్స్, పెద్ద హీరోస్, పెద్ద బ్యానర్స్, సినిమాలు చేశారు. అలా ఫస్ట్ గంగోత్రి విషయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మూవీ మీ డెబ్యూ, టాలీవుడ్ డెబ్యూ అనుకోవచ్చు. ఎంత ఏజ్లో వచ్చినా ఫస్ట్ మూవీ డెబ్యూని అందరికీ. సో ఎలా ఎక్స్పీరియన్స్ లైక్ అంటే మన హీరోయిన్తో కాంబినేషన్ లేకపోయినా మీరు చిన్నప్పుడు హీరోయిన్ కాబట్టి ప్రకాష్ రాజ్ గారు, పక్కన సుమన్ గారు, కొంచెం మంచి మంచి ఆర్టిస్టులు వాళ్ళందరితో కూడా ఎలా కొంచెం భయం అనిపించలేదా? అరే మనం ఇంత వయసులో ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, లైక్ ఏడవటం కానీ కొంచెం టెన్షన్ పడతాం కానీ. ఐ థింక్ భయం తెలిసే వయసుకి ముందే నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాను అనుకుంటా. అందుకని తెలియకపోయి ఉండొచ్చు. నన్ను యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు, చిన్నప్పుడు చేశారు భయమే లేదా, సెట్కి వెళ్ళాలంటే ఇంతమంది ఉంటారు అని. బట్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ వెన్ ఐ వాజ్ 3. సో 3 ఏళ్ల వయసులో భయం అన్నది కూడా తెలియదు కదా మనకి. తెలియని వయసులోనే నేను యాక్టింగ్ స్టార్ట్ చేయడం వల్ల చాలా ఒక ఫెమిలియర్ అట్మాస్ఫియర్ లాగా అయిపోయింది నాకు. వెదర్ ఇట్స్ ద కెమెరా ఆర్ లైట్స్ కానీ, ఆ మొత్తం ఇంతమంది క్రూ ఉండడం అదంతా నాకు అలవాటు అయిపోయి ఏ రోజు కూడా ఇది ఒక విచిత్రమైన ప్లేస్కి నేను వెళ్తున్నానని ఏ రోజు అనిపించలా. అండ్ సెకండ్లీ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రకాష్ రాజ్ గారు కానీ, సుమన్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, ఎవ్రీబడి అంటే చాలా క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలండి. 3 ఏళ్ల వయసులో నేను అసలు క్రెడిట్ తీసుకోకూడదు. ద వే నన్ను ఎంత కంఫర్టబుల్గా ఫీల్ చేయించేవాళ్ళు. అండ్ రాఘవేంద్రరావు గారు అయితే నా నొడిలో కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, సీన్ ఇది రోజు సీను, నువ్వు ఇది చేయాలి, ఇట్లా చేయాలి అని. సో ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ అంత పేషెంట్ గురించి చేయించుకోవాల్సిన అవసరం. ఎన్ని రోజులు చేశారు గంగోత్రి షూటింగ్ మొత్తం మీద? ఐ థింక్ ఒక 10-15 days అనుకోండి. యాక్చువల్ నాకు ఎగ్జాక్ట్ నెంబర్ ఇప్పుడు గుర్తులేదు. బట్ ఇట్ వాజ్ అ లాంగ్ స్కెడ్యూల్. ఎందుకంటే చాలా ప్లేసెస్లో అయింది షూట్. అది దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ లొకేషన్స్. గంగోత్రిలో కూడా అయినట్టుంది అక్కడ. గంగోత్రిలో కూడా అయింది. ఆ స్నానం సీన్ ఒకటి ఉంటుంది, ఆ మంగళ స్నానం సీన్, అది గంగోత్రిలో అయింది. తర్వాత అరకులో మన తోటల్లో చాలా అయింది. అరకు తోటల్లో, హైదరాబాద్లో మన రామోజీ ఫిల్మ్ సిటీలో అయింది. చాలా లొకేషన్స్ లో లొకేషన్స్ ఫుల్ ఎంజాయ్ అనమాట. దో వీళ్ళతో కాంబినేషన్ లేకపోయినా ఆబ్వియస్లీ, ఎందుకంటే తేజ అండ్ నేను చిన్నప్పుడు రోల్స్ చేసాం కాబట్టి. బట్ సేమ్ లొకేషన్ లో వాళ్ళకి కూడా షూట్ ఉండేది. ఇప్పుడు గంగోత్రిలో నాకు మంగళ స్నానం అయ్యాక హీరోయిన్ మంగళ స్నానం అయిన తర్వాత వాళ్ళు, సో షూటింగ్ అంతా కలిసే చేసాం అనమాట. షూటింగ్ అంతా కలిసే చేశారనమాట. అంటే ఇప్పుడు గంగోత్రి సినిమా చేసేటప్పుడు, అంటే ఇప్పుడు మీకు ఊహ తెలిసి పెరిగి పెద్ద అవుతున్నప్పుడు, అల్లు అర్జున్ గారు కూడా ఒక స్టార్, ఒక ఇండియన్ స్టార్, ఒక ఇండియన్ స్టార్ ఎదుగుతున్నారు. అంటే మీ ఎక్స్ప్రెషన్ కానీ మీ ఇది కానీ ఏంటిలో, అరే నేను సినిమా చేసిన హీరో ఇప్పుడు ఇంతలా హీరో అయ్యాడు అని అవకాశం వస్తే ఆయనకి హీరోయిన్గా చేసే అవకాశాలు ఉంటాయి? ఎవరైనా వదులుకుంటారండి? అసలు అది క్వశ్చనే కాదు. ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ లక్కీ, సో ఫార్చునేట్. అంటే ఈ రోజుకి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటా దట్ అల్లు అర్జున్ గారిది నాది ఫస్ట్ సినిమా ఒకటే అన్నది సచ్ అన్ ఆనర్ కదా. ఇట్స్ సో నైస్ టు. అప్పుడు తెలియలేదు, యూనో దట్ ఫస్ట్ థింగ్ ఐ వాజ్ వెరీ యంగ్. సెకండ్లీ ఆయనది కూడా ఫస్ట్ సినిమా. అండ్ ఆయన గ్రోత్ స్కేల్ చూస్తే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ బై ఇట్ సెల్ఫ్ కదా. లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి, లైక్ ద డిఫరెన్సియేషన్ ఇన్ హిస్ రోల్స్, ఇన్ హిస్ మూవీస్. గంగోత్రి తర్వాత ఆర్య కానీ, ఆర్య తర్వాత బన్నీ కానీ, ఇప్పుడు వస్తున్న సో ఐ థింక్ హీస్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ హిమ్సెల్ఫ్. అండ్ అట్లాంటి వాళ్ళతో నేను పనిచేశానంటే ఇట్స్ వెరీ ఫార్చునేట్.